నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో నచ్చితే మట్టుకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏం తింటున్నా అనుకుంటున్నారా? మా ఇంట్లో పెంచుకున్న ఆర్గానిక్ చామకూర ఉల్లికారం. అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇదివరకు ఒకసారి మీకు చామకూర ఫ్రై చేసి చూపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చామకులు చాలా వచ్చినాయి, ఇంకా వాటితో ఉల్లికారం ఎందుకు చేయొద్దన్న ఆలోచన వచ్చింది. నాకు వచ్చిన ఆలోచనకు రూపమే ఈ కూర. ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ మాత్రమే కూరకు పడతాయి. ఈ వీడియో చేస్తుంటే నాకు సడన్ గా నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఒక సినిమాలో పాట గుర్తొచ్చింది. చాలా బాగుంటుంది అది. ఈ రోజులకు తగ్గట్టుగా చాలా మీనింగ్ ఉన్న పాట, వినండి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు గుణము మిన్న, రాణి మనసు వెన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, ఆ రాజుకు 7 కొడుకులున్నారు. వారు చదువు సంధ్యలుండి కూడా చవటలయ్యారు, వట్టి చవటలయ్యారు. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, కడప మీద తుమ్మ ముళ్ళు పరిచెనొక్కడు, అయ్యో ఇంటి దీపమార్పి వేయనెంచెనొక్కడు. తల్లి తండ్రి విషమని తలచెనొక్కడు, తల్లి తండ్రి విషమని తలచెనొక్కడు, పడుచు పెళ్ళామి బెల్లమని భ్రమసెనొక్కడు, భ్రమసెనొక్కడు. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను. కంటి పాప కంటే ఎంతో గారవించెను, కంటి పాప కంటే ఎంతో గారవించెను. దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను, తానుండసాగెను. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. పూరిమి కలవారంతా కొడుకులేనురా, చాలి గుండె లేని కొడుకు కన్న డాష్ మేలురా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజగుణము మిన్న, రాణి మనసు వెన్న. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. మీలో ఎవరికైనా గుర్తొచ్చిందా ఈ పాట? నా ఏజ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఒకవేళ గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత అర్థం ఉంది కదా ఈ పాటలో. 2 నిమిషాల పాట అయిపోయేసరికి కూర కూడా అయిపోయింది. చూడండి, తొందరగా అయిపోతుంది, ఆకుకూర కదా. ఇట్లా ఆయిల్ అంతా చుట్టూ పైకి వస్తే ఇంకా అయిపోయినట్టే. ఉప్పు కారం కనుక కరెక్ట్గా వేస్తే 2 రోజులైనా కూడా పాడు కాదు, ఎందుకంటే అప్పుడే తెంపిన ఆకుకూర కదా. ఇంకా అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నా. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి కూర, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. లంచ్ టైం కూడా అయింది, చూడండి వడ్డించుకున్నా. ఈ కూరను చూస్తేనే టెంప్ట్ అయిపోతారండి ఎవరైనా కూడా. అన్నము కూర ఇప్పుడే అయినాయి, బాగా వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి. కొంచెం కూర తీసుకొని అన్నంలో పెట్టుకొని కలుపుతున్నాయి. కొంచెం కూర ఎక్కువనే తింటా కదండి. చూడండి, మీ క్లోజప్లో చూపిస్తున్నా. ఇప్పుడు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా. చాలా టేస్ట్గా ఉందండి. మీకు ఎక్కడైనా చామాకులు దొరికితే మటుకు తప్పకుండా వండుకొని చూడండి. నేను చెప్పడం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది. నాకైతే ఆహా ఏమి రుచి అనరామై మరచి అనాలనిపిస్తుంది. మీకు అట్లనే అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.